పాస్టర్ ప్రవీణ్ ఉదంతంలో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏదైతే అసలు అంటే ముందు జరిగినటువంటి అంటే మీడియా కూడా ఒకటి హైడ్ చేస్తుంది. హిందువులకు సంబంధించి నెగిటివ్ అయితే పేర్లతో సహా హైలైట్ చేస్తుంది, వేరే మతాలకు సంబంధించింది అయితే డౌన్ ప్లే చేస్తుంది. పాస్టర్ ప్రవీణ్ మరణం పట్ల అనుమానాలు వ్యక్తం చేసినటువంటి వాళ్ళల్లో ఎక్కువ మంది షమీ గురించి వ్యక్తం చేశారు. షమీ మొన్న మధ్యన ఈ పాస్టర్ గారి స్పెషాలిటీ ఏంటంటే తన మత ధర్మం గురించి చెప్పుకోవచ్చు, తన ప్రభు గురించి చెప్పుకోవచ్చు, తన మతం పాటించడం వల్ల మంచి గురించి చెప్పుకోవచ్చు. కానీ పరధర్మ దూషణ చేస్తారు, పరమతాల్ని దూషిస్తుంటారు, దారుణంగా అవమానిస్తారు, ఆయా దేవుళ్ళ గురించి దారుణాతి దారుణమైన కామెంట్ చేస్తారు. రామాయణం గురించి భారతం గురించి ఆయన చేసిన కామెంట్లు వెంటే ప్రతి ఒక్కడు నిజంగా కాస్త మనం అన్నం తింటున్నటువంటి ప్రతి హిందూకి కూడా రగిలిపోతుంది. అంతటి దారుణమైన కామెంట్ చేశారు. కానీ ఎవరు పట్టించుకోలేదు. ఆయన ద్వారా ఆయన మాట్లాడాడు, జరిగిపోయింది. బట్ అల్లా గురించి ఆయన మాట్లాడినటువంటి మాటలతో ఆగ్రహించినటువంటి ఆ మత ప్రతినిధి అయినటువంటి షమీ తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేశారు. దాంతో అప్పుడు అతను క్షమాపణలు చెప్పారు. అది మొన్న మనం పోస్ట్ కూడా చూపించాం. ఇట్లాగా ఆయన ఇట్లా మాట్లాడారు. ఆయన దానికి సంబంధించిన వీడియో కూడా రిలీజ్ చేశారు. వాళ్ళ ధర్మానికి సంబంధించి పొరపాటు చేశాను అన్నటువంటిది అక్కడ అసలు వాళ్ళు ప్రస్తావించింది అది. అయితే దాంట్లో తాజాగా షమీ ఒక వీడియో రిలీజ్ చేశారు. అప్పుడే ఆ రోజున అతను క్షమాపణ చెప్పడంతోనే నేను వదిలేశాను, ఇంకా అక్కడి నుంచి లేదు అన్నటువంటి పాయింట్. ఇక దాన్ని వేరే వైపుకి తిప్పే ప్రయత్నం జరుగుతుంది. అది యాక్సిడెంటా కాదా అన్నటువంటిది రేపు పోస్ట్ మార్టం రిపోర్ట్ అధికారికంగా వచ్చిన తర్వాత తేలుతుంది.